మెదక్ జిల్లా చేగుంట మండల పట్టణ కేంద్రంలో నేడు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశం కావడం జరిగింది. కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి బంజారా తండా ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని చేగుంట మండల కేంద్రం ఉత్సవాలను ర్యాలీతో పాటు భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈసారి కూడా భారీ ఎత్తున ఫిబ్రవరి 15న చేగుంట బస్టాండ్ నుండి ఆర్ఎల్బి గెస్ట్ హౌస్ వరకు ర్యాలీతో పాటు భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా చేగుంట మండల కేంద్రంలో ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ దేవాలయానికి ప్రభుత్వ భూమిని కేటాయించాలని వారు కోరారు. అదేవిధంగా ఆ రోజు ఫిబ్రవరి 15న ప్రభుత్వ అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అధ్యక్షులు బద్య నాయక్, ఉపాధ్యక్షులు మోహన్ నాయక్, విఠల్ నాయక్, ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హరిచంద్ నాయక్, జనరల్ సెక్రటరీ రమేష్ నాయక్, సభ్యులు ఫకీర్ నాయక్, రాజు నాయక్, పంతుల్య నాయక్, వాసురం నాయక్, సోమల తండ సర్పంచ్ బీకే నాయక్ తదితరులు పాల్గొన్నారు. మా గురువు అయినటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15 నాడు జరుపుకుంటారు. భారతదేశంలో అందరూ మా బంజారా గిరిజన తాండాలో సేవాలాల్ భోగ్ బండార్ జరుపుకుంటారు. మేము కూడా గత 2 సంవత్సరాల నుండి చేగుంట మండల్ కేంద్రంగా ఇక్కడ ఆర్ఎన్బి గెస్ట్ ఎదురంగా సేవాలాల్ మహారాజ్ జయంతి జరుపుకుంటున్నాము. 2 సంవత్సరాల నుండి మాకు ఎలాంటి స్థలం కానీ దేవాలయం కట్టుకోవడానికి అధికారులకు వినతి పత్రం ఇచ్చాము, ఎమ్మెల్యే గారికి ఇచ్చాము, మంత్రుల గారికి కూడా ఇచ్చాము. ఇప్పుడు మన చేగుంట మండల్ ఆర్ఐ సార్ కూడా మొన్న రీసెంట్గా 3 రోజుల కింద కూడా అప్లికేషన్ పెట్టాము. కానీ ఎలాంటి మాకు న్యాయం జరగలేదు. ఈసారన్నా మాకు ప్రభుత్వము సెలవు దినం ప్రకటించి స్థలం కూడా కేటాయిస్తే బాగుంటుందని మేము మా బంజారా తరఫున డిమాండ్ చేస్తున్నాము. మా డిమాండ్లను గోర్ బంజారా తాండాలో మారో నంగారా అని మేము ప్రతి తాండాలో ఉద్యమం చేసుకుంటూ పోతున్నాము. కానీ ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు మాకు ఇంకా రావట్లేదు. మా తాండాలు అలాగే ఉన్నాయి, రోడ్లు ఎలాంటివి కూడా మా స్పెషాలిటీ మాకు లేదు అసలు. కావున మాకు సేవాలాల్ మహారాజ్ మందిర్ కొరకు చేగుంట ప్రాంతంగా ఇక్కడ కేంద్రంగా సేవాలాల్ మహారాజ్ జయంతి జరుపుకునే వరకు స్థలం కేటాయించాలని కోరుకుంటున్నాము. జై సేవాలాల్, జై జై సేవాలాల్. మేరా గురించి మేము చేగుంట మండలు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, మరి సర్పంచ్కు, ఎంపీపీకు, జడ్పీటీసీకు మరి పదేగా కోరేది ఏంటంటే సేవాలాల్ మేరమ్మ గుడి గురించి మాకు ఒక 2 గుంటల భూమి మీ ఆదివారంలో మాకు ఇవ్వాలి. మీకు ఇక్కడ సేవాలాల్ మేరమ్మ గుడి కట్టాలని మేము అనుకుంటున్నాము. దీని మీద పెద్ద మనసు చేసుకొని మాకు అందరూ అంగీకరిస్తే మేము ఇక్కడ సేవాలాల్ మేరమ్మ గుడి కట్టడానికి సిద్ధం ఉన్నాము. చేగుంట ప్రజలు మాకు అంగీకరించాలని చేగుంట మండల మరి ఎంపీపీ శ్రీనివాసన్న గారికి, సర్పంచ్ మంచిగట్ల సీనన్న గారికి, మరి ఎంపీపీ జడ్పీటీసీ సీనన్న గారికి మరి మేము పదే కోరి ఇదే విధంగా మమ్మల్ని సహకరించాలి. మేము గుడి గురించి అడుగుతున్నాం, మా ఇల్లు గురించి కాదు, మాకు ఉండడానికి కాదు. చేగుంట మండల సేవాలాల్ మేరమ్మ గుడి కావాలని మేము పదే కోరుతున్నాము. దీనికి 2001 నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు లాస్ట్ వరకైనా మా గుడి సేవాలాల్ గుడి గురించి మీరు స్థలం ఇస్తే మీకు శిలపలక పైన మీ పేరు ఎప్పటికీ ఉంటుందని నేను కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్. సేవాలాల్ అనేది అంటే ఏంటి అంటే దగ్గర 300 సంవత్సరాల కింద సేవాలాల్ అనే వ్యక్తి, భగవంతుని స్వరూపమైనటువంటి సేవాలాల్ గారు జన్మించడం ఆ టైంలో జరిగింది. కానీ పూర్తిగా ఏంటంటే ధర్మానికి అనుకూలంగా ధర్మము ఏ రకంగా నిర్వర్తించాలి, ధర్మాన్ని ఏ రకంగా ఇచ్చేయాలి పూర్తిగా నేర్పిన వ్యక్తి సేవాలాల్. అలాంటి వ్యక్తి సేవాలాల్ను ఆ టైంలోనే కొందరు పడిరాని వాళ్ళు సేవాలాల్ను ఏం చేసినారంటే, ఈ సేవాలాల్ ఏదేదో చెప్తున్నాడు, మాయమాటలు చెప్తున్నాడు, ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి ఆ టైంలోనే దాంట్లో ఒక పళ్ళెంలో విషం పోసి సేవాలాల్ గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని తాగినాక సేవాలాల్ చనిపోతారని తెలిసి, కానీ అది భగవంతుని ధర్మంతో జీవిస్తున్నారు కాబట్టి ఆ సేవాలాల్ తాగిన తర్వాత అది విషం పోయి అమృతం లాగా తయారైంది. అలాంటి సేవాలాల్ని ఇవాళ భూమి ఇచ్చి మళ్ళీ లాక్కోవడం, మళ్ళీ చేయడం, ఇచ్చిన గుడి కట్టే దగ్గర వచ్చి కనీళ్ళు నాటడం ఇది మంచిది కాదు. ఎవరైనా వాళ్ళ లీడర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ సహకరించి గుడిని కట్టుకోవడానికి అన్ని రకాలుగా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.
జై శివలాల్ జై శివలాల్ జై శివలాల్ జై శివలాల్ జై మేరామా జై మేరామా